హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. మా వరలక్ష్మి వ్రతం యొక్క చీరలు డ్రెస్సులు వచ్చేసాయి. ఒకసారి మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మీషోలో, ఫ్లిప్కార్ట్లో కొన్ని, మీషోలో కొన్ని తెప్పించుకున్నాను. ఒకసారి చూపిద్దామని. ఇది నేను వరలక్ష్మీదేవికి అమ్మవారికి పెడదామని చెప్పి తెప్పించిన చీర అండి. ఇదిగో ఇది డిజైన్ చూసారా. ఇది బెనారస్ పట్టు లాగా ఉందండి. ఇది ఇంత అంచు ఇచ్చాడు. ఇదిగో ఇది మామూలు సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చి ఇలాగా లైట్ పింక్ కలర్ అనమాట. ఇది నాకైతే చాలా కలర్స్ ఉన్నాయి, మామూలుగా బ్రైట్ కలర్స్. సరే ఇది లైట్గా ఉంది, అంచు అది బాగుందని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నానండి. ఇది దగ్గరికి ఇలా చీర అంతా ఇదే డిజైన్ వస్తుంది. బ్లౌజ్ పీసు విడిగా ఇచ్చాడు స్పెషల్గా. ఇది డిజైన్తో ఇచ్చాడు, జరీతో ఉంది. ఇదేమో పళ్ళు అనమాట. పళ్ళుకి కూడా ఈ కిందన అంచు పళ్ళు కూడా ఈ టైప్లోనే వచ్చిందనమాట. అది ఇది నేను 450 రూపాయలు తీసుకున్నానండి. ఇది పళ్ళు కూడా ఇలాగే వచ్చింది. ఇది సెల్ఫ్ డిజైన్తో పెద్ద ఇది రాకుండానే సెల్ఫ్ డిజైన్తోనే అంచుతోనే పళ్ళు కూడా అలాగే ఉంది. ఇదిగో ఇది ఇలాగా కొంచెం షేడ్ మారింది. షేడ్ మారి అలాగా కొంచెం ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ వచ్చింది. ఎక్కువ బ్రైట్ కలర్స్ అవి తీస్తాం కాబట్టి ఈసారి ఈ కలర్లో ఇది అమ్మవారికి పెడదామని చెప్పి తీసుకున్నామండి. తర్వాత మేమే కుట్టించుకుంటాం అనుకో, అమ్మవారికి పెట్టింది మనమే కుట్టించుకుంటాము. దీనికి బ్లౌజ్ అనమాట. మామూలుగా ముత్తైదులు వస్తే పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నానండి. ఎప్పుడు ఒకళ్ళో ఇద్దరికో ముత్తైదులకి పిలిచి చీర అది పెడతాను. ఏదో నాకు తోచినంతలో తీసుకొని పెడుతూ ఉంటాను. శారీ ఒకరికో ఇద్దరికో పెడుతుంటాను. అలా తీసుకుందనమాట. ఇది చీర అంతా ఇలాగే వస్తుంది. అంచు ఇలా డిజైన్ వచ్చింది. దీనికేమో బ్లౌజ్ కూడాను పింక్ ఇచ్చాడు. పళ్ళు పింక్, పళ్ళుకి డిజైన్ వచ్చిందండి, గ్రీన్ డిజైన్. ఇలాగా గ్రీన్ది అంచుకొచ్చింది. పళ్ళుకి ఇలాగే గ్రీన్ డిజైన్ వచ్చి బ్లౌజ్ మాత్రం పింక్ ఇచ్చాడు. ఎల్లోకి పింక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఎంత పలచగానో అసలు కట్టుకున్నా కానీ మీకు ఈ వెయిట్ తెలియదు అనమాట. అంత పలచగాను బాగుంది, దళసరగా ఉంది. అసలు క్లాత్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా, అసలు ఎంత బాగుందో, చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు అసలు పెద్దవాళ్ళు కట్టుకున్నా కానీ ఇది కలర్ బరువు అనిపించదు. ఎలాగా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కట్టుకున్నా కానీ వెయిట్ ఏమి ఉండదు. మిడిల్ ఏజ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. కొంచెం అంచుండి డిజైన్ కంప్యూటర్ డిజైన్ అంటారు కదా, ఇలాగా బాగుంది. ఏనుగులు అవి ఉండి సన్నగా చిన్న డిజైను, మరీ గాడిగా ఉన్నట్టుగా కాకుండా చిన్న డిజైన్తో బాగుంది. అసలు క్లాత్ అయితే చాలా మెత్తగా స్మూత్గా, అసలు మీకు చీర కట్టుకున్నట్టు తెలియనట్టుగా ఉంది. చాలా బాగుంది. అలాగే వీటిలోనే ఎవరికో ఇద్దరు పెడదాం అనుకున్నాను కదా, ముత్తైదులకి ఎప్పుడు ఇద్దరికి పెడుతూ ఉంటాను నేను. ఒకటో రెండో చీరలు తీసుకుంటాను. ఇలాగా ఒకటి తీసుకున్నాను. ఇదిగో ఇంకోటి ఈ కలర్లోనే, ఈ డిజైన్లోనే మళ్ళీ వేరు కాకుండా డిజైన్ అదే. ఇది వైట్ కలర్ మీద కొంచెం గ్రీను ప్రింట్ వచ్చింది, పింక్ ప్రింట్. ఇలాగ కంప్యూటర్ డిజైన్ లాగా ఇది కూడా సేమ్ అంతే, అదే డిజైను, కాకపోతే కలర్ చేంజ్ అనమాట. ఇదేమో కిందన కృష్ణ బ్లూ కలర్ వచ్చింది, పైన అంతా వైట్. దీనికి కూడా అలాగే. ఇదిగో చూసారా, ఇది బ్లౌజ్ సన్న డిజైన్తో భలే వచ్చింది. దానిలాగానే దీనికి కూడా అదే కంప్యూటర్ డిజైన్తో ఇది పళ్ళు అనమాట. పళ్ళు ఇలా వచ్చింది. కొంచెం పెద్దవి బొమ్మలు వేసి పళ్ళు ఇచ్చాడు. ఇదేమో బ్లౌజ్ అనమాట. ఇది కూడా అంచు కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. దీనికి కూడా ఇది ఇలా ఉంది. సేమ్ రెండు మెటీరియల్ ఒకటే, కానీ చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. చీరలు కట్టుకున్న మీకు వెయిట్ తెలియదును, హాయిగా ఉంటుంది. ఎంతసేపు ఉంచుకున్నా మనకి సమ్మర్లో కూడా హాయిగా కట్టుకొని క్యారీ చేయొచ్చు. చీర కూడా బాగుంది, కలరు బాగుంది, కట్టుకున్నా కూడా మంచిగా ఉంది.
ఇలాగా 2 చీరలు ఎవరికన్నా పెడదామని ఇది 2 తెప్పించాను. అలాగే మా పాపకి పండక్కి పూజ చేసుకుంటుంది కాబట్టి డ్రెస్ ఒకటి తెప్పించాను. చూడండి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించినవే. ఇప్పుడు రిబేటు అది ఉండము నాన్న. ఇదిగో చూసారా, ఇది ప్రింట్ అనమాట. ఈ డిజైన్లోనే ప్రింట్ ఉండి వైట్ చిన్న ప్రింట్ లాగా వచ్చింది. ఇది థ్రెడ్ వర్క్ లాగానే ఉంది. దారంతో వేసిన ప్రింటే అనమాట. ఇది దారంతో కుట్టినట్టుగా ఉందన్నమాట ప్రింట్. ఇలాగా ఇది టాప్ అనమాట. ఇదిగో నెక్ ఇలా వస్తుంది. టాపు ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఒకటి కిందకి ఒక ఫ్లవర్ ఇచ్చాడు. దీనిలాగానే సేమ్ ఇదే ప్లెయిన్ కలర్ ఏమో ఇదిగో ప్యాంటు ఇలా వచ్చిందనమాట. దీనికి తగ్గదే మళ్ళీనేమో చున్నీ ఇచ్చాడు. ఏదో డిజైన్గా. ఇది మామూలు డిజైన్ చున్నీలాగా ఇచ్చాడు. దీనికి ఇలాగ పంజాబీ డ్రెస్ ఒకటి అనమాట. ఇంకో డ్రెస్ కూడా తెప్పించాను. దానికి ఇదిగో ఈ కలర్ అనమాట. ఈ కలర్ చున్నీ ఇచ్చాడు. దీనికి చూసారా, ఈ కలర్ చున్నీ డ్రెస్ ఇలా వస్తుంది. ఇదిగో ప్యాంట్ అనమాట. ఇది సన్న డిజైన్తో ప్యాంటు. ఇది చూసారా, ఇది ప్యాంటు. ఇదేమో కిందనంతా పైన ఏమో నెక్కుకి మాత్రం ఈ ప్యాంటు కలరు డిజైన్ ఇచ్చి నెక్కుకి మాత్రం ప్యాంటు కలర్ డిజైన్ ఇచ్చి కిందన మాత్రం ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చాడు. ఇదేమో ఫిష్ మోడల్ వస్తుంది. ఇదిగో ఇలాగా ఫిష్ మోడల్ వస్తుంది. కిందనేమో ఇలా డిజైన్ ఇచ్చాడు. పైకి మాత్రం ఇలాగా పైన నెక్క దగ్గర అలా ఇచ్చి ఇలాగా అంబ్రెల్లా మోడల్లో చిన్న కుర్చీ పెట్టి బాగా బాగుంది. డ్రెస్సు పిల్లలకి బాగుంటుంది. ఇది అన్నమాట. ఇవి 2 జతలేమో పాపకి తీసుకున్నాను. అప్పుడు ఆ రోజు వేసుకోవడానికి ఒకటేమో ఇంకా వినాయక చవితి కూడా వెంటనే వస్తుంది కాబట్టి వినాయక చవితికి వేసుకుంటుంది ఇంకోటి అని ఇదొక కలరు పెట్టుబడికి 2 చీరలు. ఇదేమో అమ్మవారికి పెట్టి ఆ తర్వాత కూడా టైం ఉన్నప్పుడు నేను కుట్టించుకుంటాను అనమాట. ఇవి మా వరలక్ష్మి వ్రత షాపింగ్ అనమాట. ఇది ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. మొత్తం రిబేటు డిస్కౌంట్లో అన్నీ పోను 2500 ఏమో అయ్యాయండి. ఇదనమాట మా షాపింగ్. మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.